తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని చెప్పి కూడా పిలుస్తుంటారు. ఖచ్చితంగా చాలా నమ్మకాలతో తిరుపతికి వెళ్తూ ఉంటాం. అయితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో రాజకీయం ఆడితే ఎలా ఉండిద్ది అనేది గతంలో పలు సందర్భాల్లో రాజకీయ నాయకులు ఏమయ్యారనేది అందరికీ తెలుసు. అయితే గత ప్రభుత్వం ఏవైతే ఏపీలో ఉందో అది వెంకటేశ్వర స్వామితో ఎలాంటి ఆటలు ఆడింది, దానికి తగిన మూల్యం ఇప్పుడు మొదలైందా అంటే నిజంగా ఎలాంటి సమాధానం వస్తుందో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచం మొత్తం కూడా గాంచించేటువంటి ఒక ఏకైక స్వామి, కలియుగ దేవుడు అని చెప్పి చెప్పుకుంటారు. అయితే తిరుమల తిరుపతి పైన చాలా రకాల రాజకీయాలు చేస్తానికి చూశారు, కానీ ప్రయత్నం చేసిన మొదట్లోనే చాలా రకాలైనటువంటి ఒక అనుభవాలు మనం చూసాం. అయితే ఇప్పుడు గత ఏదైతే ప్రభుత్వం వైసీపీ ఉందో తిరుమల తిరుపతితో చాలా రకాల ఆటలు ఆడింది. అది టికెట్ల విషయంలో కావచ్చు, లేదంటే ఇంకా వేరేదంటే దర్శనాల విషయంలో కావచ్చు, లేదంటే లడ్డు సైజు కావచ్చు, లేదంటే చిరుతపులులు వస్తున్నాయన్న తర్వాత తగిన భద్రత కానీ జాగ్రత్తలు తీసుకునే విషయంలో కావచ్చు, ఇలా ఎన్నో రకాలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇంకా ఏం జరగలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా తిరుమల తిరుపతికి సంబంధించి మనం చూస్తూ వస్తున్నాం. వీటి గురించి మీరు ఏం చెప్తారు? ఏమండి, మీరు చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాడెవడు బాగుపడ్డు. అంటే మంచిగా ఉంటే ఆయన అంతకు తగ్గట్టుగానే ఇస్తారు. అందుకు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ కులదైవం వెంకటేశ్వర స్వామి. అందుకే అలిపిరి దగ్గర అంత పెద్ద బ్లాస్ట్ జరిగినా కూడా ఆయన దులుపుకొని లేచి నిల్చోగలిగారు. అంటే ఆయన ఆశీస్సులే కదా. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ముందు ఆయన ఎక్కడికి వెళ్ళారు? తిరుమలకి వెళ్ళారు. ఎందుకంటే కులదైవం కాబట్టి. మనిషి ఏదైనా కూడా నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేకపోయినా కూడా పాడు చేయకూడదు, దాన్ని మనం వేరే అవసరాలకి వాడుకోకూడదు. అందుకు భిన్నంగా చేసింది వైసీపీ ప్రభుత్వం. మనకి తెలిసి ఎన్ని రకాల ఘోరాలు జరిగాయో. వైసీపీ వచ్చాక అక్కడ ఎంతమంది క్రిస్టియన్స్ని పెట్టిందో. ఈవెన్ కరుణాకర్ రెడ్డి ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఆయన మీద కూడా ఒక అనుమానం ఉందంటే ఆయన క్రిస్టియన్ అని. అంటే వాళ్ళ కూతురు పెళ్లి కూడా క్రిస్టియానిటీ పద్ధతిలోనే వాళ్ళు చేశారు. తర్వాత సుబ్బారెడ్డి గారి మీద ఒక అనుమానం ఉంది. అంతకుముందు సోనియా గాంధీ లాంటి వాళ్ళు వచ్చారు. మనకు అక్కడ ఒక పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకంలో మీకు నమ్మకం ఉంది అని అందులో రాశాకే లోపలికి వెళ్ళాలి. అంటే నేను ఈ హిందూ మతం మీద నాకు నమ్మకం ఉంది, నేను విశ్వసిస్తాను అని రాశాకే వెళ్ళాలి. కానీ ఎవరూ పాటించరండి. అంటే ఈ ప్రభుత్వాలు వచ్చాక వాళ్ళు పట్టించుకోవట్లా. ఈవెన్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా పట్టించుకోలేదు అనుకుంటా. తర్వాత మీరు అక్కడ ఎంతమంది ఉద్యోగస్తులు అంటేనండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తానండి క్రిస్టియన్స్ని. ఇప్పుడు నీ క్రిస్టియానిటీ నువ్వు నమ్మకం నీది, అది మతం అనేది వాళ్ళ అభిష్టం, వాళ్ళ ఇష్టం అది. కాకపోతే క్రిస్టియన్స్ మీరు ఎవరైనా చూడండి, ఈవెన్ మీ స్నేహితులను అడిగి చూడండి. మీరు ఒక లడ్డూ తీసుకెళ్ళి నీ ఫ్రెండ్కి ఇవ్వండి. మీరు ఇచ్చి అమ్మ ఇది ప్రసాదం దేవుడిది, మీరు తినండి అని ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటారండి? తీసుకోరు. ఎందుకు తీసుకోరు? నేను అనేది ఏంటంటే, నీకు లడ్డూ నువ్వు తీసుకోవు, నువ్వు మా ప్రసాదాలు ఏవి తినవు, మా దేవుడు ఏవి నువ్వు సరే తినవు, మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఎలా చేస్తారు? మీరు దేవుడి సొమ్ము ఎలా తింటారు? హిందూ దేవుడి సొమ్ముని మీరు పాస్టర్స్కి ఎలా ఇస్తారండి? అందులో పనిచేసే ఉద్యోగస్తులు నీకు క్రిస్టియన్ అయినప్పుడు నువ్వు హిందూ మతానికి సంబంధించిన ధార్మిక సంస్థలో నువ్వు ఎలా పనిచేస్తావు? ఇది చాలా పెద్ద విషయం కదండి. నీకు అప్పుడు దేవుడు అడ్డు చెప్పడా? నీకు అప్పుడు మీ యేసు ప్రభు నువ్వు ఇలా చేస్తున్నావు తప్పని చెప్పడా? మరి మీరు ఉత్తప్పుడు అంటారు కదా, మాకు బైబిల్లో చెప్పారు, మేము వేరే అన్యమతస్తులది తినకూడదు. మరి ఇది కూడా చెప్పు ఉండాలి కదా. అంటే ఈ డబ్బు ఒకటి, ఆ ప్రసాదం ఒకటినా? ఆ డబ్బులోంచి వచ్చిన ప్రసాదమే కదా అది దేవుడి సొమ్మే కదా. ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటేనండి, చాలామంది మాట్లాడతారండి ఇలాగా. వీళ్ళకి మన డబ్బుల దాకా వచ్చేసరికి అబ్జెక్షన్స్ ఉండవు. మీరు ఈవెన్ భక్తి ఛానల్స్ తీసుకోండి, ఎంత బాగా నేను ప్రసాదం తీసుకోనండి, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ కాంట్ టేక్ అంటాడండి. మరి నువ్వు భక్తి టీవీలో పనిచేస్తూ నువ్వు ప్రసాదం ఎలా తీసుకోవు? నువ్వు అక్కడ డబ్బు తీసుకుంటున్నావుగా. భక్తి టీవీకి వచ్చే సొమ్ము ఎవరి నుంచి వస్తుంది? జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాళ్ళే కదా ఇస్తారు. లేకపోతే దేవుడి మీద నమ్మకం ఉండే అడ్వర్టైజ్మెంట్స్ మించి వస్తుంది. మరి ఆ సొమ్మే కదా, అది ఎలా తీసుకుంటావు? మరి నేను అనేది వీళ్ళు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటండి. నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి.
ఇప్పుడు మనం చూడండి, మనకి హిందువులు ఎవరికి కూడా వేరే ఏ అబ్జెక్షన్స్ ఉండవు. అవును ఓకే, నీ ప్రసాదమా, నాకేం అబ్జెక్షన్ లేదు, నేను నీ ఇష్ట ప్రసాదం ఇచ్చినా తీసుకుంటా. అవును ఎందుకంటే మనకి అన్ని మతాలు సమానమని మన మతం చెప్తోంది. నువ్వు వాళ్ళని ముట్టుకోకు, వీళ్ళని తినకు అని ఏ మతం, మా హిందూ మతం అయితే చెప్పదు. అందుకని నేను అంటున్నది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఇన్ని ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ ఎలా ఉద్యోగాలు చేస్తావు నువ్వు? మనం చూసాం, ఈవెన్ మన విజువల్స్ చూసాం, ఒక లేడీ, ఒక ఆఫీసరు, ఆవిడ ఆ దేవుడి దాంట్లో పనిచేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం చర్చికి ఇదే గవర్నమెంట్ వెహికల్లో వెళ్ళింది. మీకు గుర్తుందా? అవును అవును అప్పుడు కొంచెం టీటీడీ వైరల్ వెహికల్లో వైరల్ అయింది. మీకు ఎలా చేస్తారు మీరు? ఎందుకు అబద్ధాలు ఎందుకు? మరి మీరు క్రిస్టియానిటీ పాటిస్తూ మరి హిందూ, ఎస్సీ హిందూ అని ఎందుకు రాసుకుంటారు? రాసుకోకూడదు కదా. అంటే వాళ్ళని మనం కించపరచట్లేదండి. నువ్వు ఒక విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ విశ్వాసంలోనే ఉండు, నిన్ను మేమేం కాదంటల్లా. కానీ నువ్వు హిందూ మతంలోకి వచ్చినప్పుడు నువ్వు ఈ విశ్వాసం ఉంటేనే ఇందులోకి రా, లేకపోతే రాకు. నీకు బతకడం కోసం 100 దారులు ఉంటాయి, ఇదే దారి కాదు కదా. ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళు, ఆ ఉద్యోగాన్ని హిందువులకే ఇవ్వండి మీరు. ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాలి. మన చంద్రబాబు నాయుడు గారు మనకు క్లియర్గా చెప్పారండి, ముఖ్యమంత్రి అయ్యాక వారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి, ఇక్కడ చాలా అక్రమాలు జరిగాయని. అందుకని మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మీకు అక్కడ కాలినడక మార్గం దగ్గర ఒక జూ ఉంటుంది కదా, ఆ జూకి సంబంధించిన చోట చిరంజీవి మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ జూ ఇది పెట్టాలనుకున్నారు ఆయన. దానికి దేవలోక అని పేరు పెట్టారు. అందుకోసం 50 ఎకరాల పైన అదంతా చదును చేసి అంతా నీట్గా చేసి మొదలు పెట్టారు పని. అది ఆగిపోయింది. దాన్ని ఒక ముస్లింకి ఇచ్చారండి యూనివర్సిటీ కట్టడానికి, ఒక లేడీకి. అది గొడవలు కూడా అయ్యాయి, మీకు గుర్తుంటే ఆవిడ అరెస్ట్ అవ్వడం ఏదో జరిగింది. సో ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆనం నారాయణ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టాలండి. అదంతా వసూలు చేసి, అంటే ఆ స్థలం అంతా మళ్ళీ వెనక్కి తీసుకుని అక్కడ వీళ్ళు ఏదైతే దేవలోకాన్ని కట్టాలనుకున్నారో టూరిజం స్పాట్ లాగా దాన్ని కట్టి తీరాలండి. తర్వాత ఇప్పుడు ఈ స్కీమ్స్ కింద ఏ స్కీమ్స్ మనం తీసుకుంటే ఒక 8 స్కీమ్స్ ఉన్నాయండి. అమ్మఒడి కావచ్చు, తర్వాత దీవెన కావచ్చు, చేనేత వాళ్ళకి ఇచ్చే చేయూత కావచ్చు, ఇట్లా ఇవన్నీ తీసుకుంటే వాహన మిత్రులు, ఇలాగ మొత్తం ఒక 8 పథకాలు, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ నుంచి వచ్చే ధనాన్ని మళ్లించారండి. 47,50,00,000 ఎంతో అది. అదంతా కూడా వెనక్కి దేవుడికి ఇచ్చేయాలండి. ఎందుకంటే వీళ్ళకి ఏ హక్కు ఉందండి? మరి ఈ డబ్బు ఎలా మీరు తీసుకుంటారు? ఈవెన్ మన ముఖ్యమంత్రి కూడా, అప్పటి ముఖ్యమంత్రి కూడా క్రిస్టియనే కదా. అవును, అంతెందుకు వాళ్ళ ఇంటి దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళవలసింది కాస్త తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక సెటప్ వేయించి, సెటప్ లోపల ప్రసాదాలు కూడా టిష్యూ పేపర్లో తీసుకోవడం కూడా చాలా పెద్ద వివాదమైంది. తర్వాత తీర్థం కూడా తీసుకోకుండా వెనక్కి ఇలా వేసేసాడు అతను. మరి అవన్నీ ఎందుకు? అంటే మీరు గెలవడానికి హిందూ దేవుడు కావాలి అంటే ఆ పూజలు చేయాలి, మీరు యజ్ఞయాగాదులు చేస్తారు, దానికోసం మీరు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడతారు, కానీ మళ్ళీ నమ్మరు. ఇది ఎక్కడ విడ్డూరం అండి ఇది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఈ టికెట్స్ ఏవైతే ఉంటాయో, దర్శనం టికెట్స్ ఉంటాయి కదండి, జంటగా వెళ్ళాలి, ఇవంతా కొంచెం ఎక్కువ డబ్బులు కడితే అవంతా, వాటిని కూడా 15 లక్షలకి రోజుకి ఒక టికెట్ మీద 10 లక్షలు వసూలు చేసి 55 మందిని పంపించారట. అట్లా రోజుకి 10 లక్షలు అంటే చూడండి, 5 ఏళ్లలో నెలకెంత? కనీసం 3 కోట్లు. అంటే యావరేజ్ వీఆర్ టాకింగ్. 12 మూళ్ళు 36 కోట్లు. 36 × 5, 5 మూళ్ళు 15, 5 ఆరు 180 కోట్లండి. ఇది జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు అంటున్నారు. సో ఇవన్నీ కూడా సిబిఐ అండ్ ఈడీ దృష్టి పెట్టాలండి. ఇంకోటి, మన రోజా మీద కూడా ఇవన్నీ విన్నాం మనం. ఆవిడ తిరుపతి సర్వదర్శనం టికెట్లు అవంతా అమ్ముకుంది ఆవిడ, రోజువారీ టికెట్లు కూడాను. అంతకుముందు కూడా గతంలో కూడా విన్నాం మనం, సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా అని చెప్పేసి కూడా అడగడం అనేది కూడా బాగా వైరల్ అయింది. అవును, అంటే ఆవిడ మీద చాలా ట్రోల్స్ అయ్యాయి, అందులో ఇది చాలా విపరీతంగా అయింది. అయితే ఇంతగా జరుగుతున్నటువంటి ఒక తిరుమల దేవస్థానం పైన జరిగినటువంటి ఈ ఇష్యూస్ అన్నీ కూడా
చూస్తే సాధారణంగా ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంది. ఏదైతే మీరు ఇందాక అన్నట్టు 180 కోట్లు 5 సంవత్సరాలకు గాను రోజుకో 10 లక్షల చొప్పున ఒక 55 మందిని పంపించడం కావచ్చు, రోజా దీని మీద చేస్తున్నటువంటిది కావచ్చు, లేదా ముస్లిమ్స్ అన్యమత వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏమంటారు అంటే ఎంప్లాయీస్ లాగా జాయిన్ అవ్వడం కావచ్చు, మీరు ఇందాక అన్నట్టు ఏదైతే జూకి సంబంధించి ఒక ముస్లింకి ఇవ్వడం కావచ్చు, ఇలాంటి అన్ని అక్రమాలకి ఖచ్చితంగా ఒక చెక్ పడబోతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా పడాలండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్వంలాగా లేరండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రెజెంట్ 2024లో చంద్రబాబు నాయుడు గారికి చాలా వేరియేషన్ ఉందండి. ఆయన ప్రతి ఒక్కదాని మీద దృష్టి పెడుతున్నారు. ఆయన ఎట్లా పనిచేస్తున్నారంటే అసలు మనం ఎవరిని చూసి ఉండవండి అట్లాగా. అసలు ఒక మేఘాల మీద ఒక యువకుడిలాగా ఆయన పరిగెట్టిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తే కావాలి. ఇప్పుడు రాష్ట్రం గాడిన పడాలంటే 5 ఏళ్లలో కనీసం ఒక 20% పనులు అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలండి. మనది కోరుకుందాం. అంటే మనకంటే పెద్దవారే కానీ అంటే మంచిగా కోరుకుంటున్నాం మనం. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే మరి తప్పదు మనకి. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన దృష్టి పెట్టారండి. ఆయన దృష్టి నుంచి ఇవి ఎక్కడ పక్కకి వెళ్ళవు. ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో పెట్టుకుంటారు. వీటి మీద అన్నీ మళ్ళా ఎంక్వైరీలు వేస్తారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని వదలరు. అటు జగన్మోహన్ రెడ్డిని దేవుడు చూసుకుంటాడు, కోర్టులు చూసుకుంటాయి, ఈడీ కూడా చూసుకుంటుంది, మనకు తెలుసు అది. అందుకని ఎవరు చేసిన పాపాలు ఎక్కడికి వెళ్ళిపోవండి. ఇంకొకటండి, గతంలో లాగా పూర్వం ఏమనేవాళ్ళు, అయ్యో పాపం చేస్తే వచ్చే జన్మలో ఇలా పుడతావు అలా పుడతావు లేకపోతే నువ్వు అనుభవిస్తావు అనేవాళ్ళు. ఇప్పుడు కలియుగం కాబట్టి ఇప్పుడు ఎప్పుడో ఇంకో జన్మ అంటూ కాదండి, ఈ జన్మలోనే మనం అనుభవిస్తున్నాం. ఏమున్నా ఇప్పుడు మంచి అయినా ఇమీడియట్గా అనుభవిస్తున్నాం, చెడైనా ఇమీడియట్గా వచ్చేస్తుంది మనకంటే. పాపం తిరిగి వచ్చేది అంటే కర్మ తిరిగి వస్తుంది అంటారు కదా, అలా పాపం తిరిగి వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఇవి ఎక్కడికి వెళ్ళవండి, వెంటనే వాటి పని అవి చేస్తాయి. కాబట్టి వీళ్ళ పాపాలు కూడా పండుతాయి. వెంకటేశ్వర స్వామి ఎవరిని వదిలిపెట్టడండి. మనం త్వరలోనే అన్నీ చూస్తాం. మనం చూద్దాం. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేయబోతున్నాడు అనేది అతి త్వరలో చూద్దాం. నమస్తే.